నేను చదివి ఈ సభలో పెట్టడం కోసం ప్రయత్నం చేశాను. ఇది మా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు కాదు. మాకెవరికి కక్ష సాధింపు ధోరణి చేయాలనే ఆలోచన కూడా లేదు. కానీ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము దోపిడీ గురైన రాష్ట్ర ప్రజలకు రావాల్సిన నదీ జలాలు రానప్పుడు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో చర్చ జరగాల్సింది. అధ్యక్ష ఎంత నష్టం అంటే ఒక పక్కన నీళ్లు పోయినాయి, ఇంకో పక్కన డబ్బులు పోయినాయి, ఇంకో పక్కన వీళ్ళు ఆలస్యం చేయబట్టి కింద ఇంకొక నీటికి సంబంధించిన రాజకీయాలు నడిచేటువంటి కార్యక్రమం మొదలైంది. ఇవాళ బనకచెర్ల అని ఆ కింద ఉన్నటువంటి ఆ ఫ్లడ్ వాటర్ను మేము వాడుకుంటామని చెప్పేటువంటి పరిస్థితి రావటానికి కేవలం మీ వల్లనే. ఒకవేళ ఆ 10 సంవత్సరాలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఉంటే అంబేద్కర్ ప్రాణహిత చేవళ్ళ పూర్తయినా, దేవాదుల పూర్తయినా, లేకపోతే కాంతానపల్లి పూర్తయినా, లేకపోతే ఇందిరాసాగర్ పూర్తయినా, రాజీవ్ సాగర్ పూర్తయినా ప్రాజెక్టుల్లో నీళ్లు మనం అందరం వాడుకునేటువంటి పరిస్థితులు ఉండేది. ఇవాళ ఫ్లడ్ వాటర్ గురించి ఈ ప్రాజెక్టులు ఏవి కంప్లీట్ చేయలేదు కాబట్టే నీళ్ళు ఆడబోతుంటే వృధాగా సముద్రంలో పోతున్న నీళ్ళేగా మేము కట్టుకుంటాం అంటున్నాం. ఎవరు దానికి కారణం? మీరే కదా. మీ వల్లే కదా ఇది ఉత్పన్నమైంది. అవి పూర్తి చేస్తుంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు కదా. ఇన్ని తప్పులు చేసి ఇంకా మా మీద లేకపోతే ప్రభుత్వం మీద అభియోగాలు మోపటం కోసమే మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పి నేను హరీష్ రావు గారు మాట్లాడుతూ సభలో ఉన్నటువంటి సభ్యుల్ని, మంత్రుల్ని, మిగతా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏం చేద్దాం ఈ రిపోర్టు ఏం చేద్దాం? ఇది వ్యక్తిగతంగా కక్ష సాధింపు ధోరణిలో పోకుండా మీరు స్పీచ్లో వారు హరీష్ రావు గారు చెప్పాల్సినవన్నీ చెప్పారు, కానీ ఏం చేద్దాం అనేది మాత్రం చెప్పలేదు. అందుకే నేను అడుగుతా ఉన్నాను సభని, ఏం చేద్దాం? ఏదో చేయాలి కదా. ఏదో చేయకుండా అయితే నేను ముందే చెప్పాను కదా సార్. చెత్తబుట్ట అంటే ప్రజలు ఇప్పటికే మనల్ని ఎక్కడ వేశారో చెప్పారు. ఇప్పటికే మనం మాట్లాడుకునేది ఈ రాష్ట్రానికి సంబంధించిన 1,00,000 కోట్లు దుర్వినియోగం పైన, కాళేశ్వరం పైన, నీళ్లు రానటువంటి విధానం పైన మాట్లాడుకుంటున్నాం. అదంతా వదిలేసి దేశంలో ఏదో మాట్లాడితే ఎట్లా అండి? మనం ఏం చేద్దాం? నేను ఇప్పుడు సభలో ఉన్నటువంటి పెద్దలందరినీ, నా తర్వాత కూడా చాలా మంది మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఆలోచన చేసి ఈ రిపోర్ట్ పైన ఏం చేయాలనేటువంటి అంశాన్ని సభ దృష్టికి తీసుకొని రావాల్సిందిగా నేను వారందరికీ విజ్ఞప్తి చేస్తూ, హరీష్ రావు గారికి మరొకటి కూడా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మీరు దయచేసి మాట్లాడిన ప్రతి సందర్భంలో ఏ అంశం తీసుకున్నా ఆ అంశాన్ని వదిలేసి మిగతా అంశాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. సభ మీరు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు కాబట్టి కొంత గౌరవించి మీరు సబ్జెక్ట్ వదిలేసి మిగతాది మాట్లాడుతూ ఉంటే కూడా మీకు పదే అవకాశాలు ఇస్తూ ఉంది. ఇచ్చినటువంటి అవకాశం అన్నిటిని కూడా మీరు సభ సమయాన్ని వినియోగించుకొని ఆ రకంగానే చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, సార్ అధ్యక్ష, నా తర్వాత కూడా చాలా మంది సభ్యులు మాట్లాడే వాళ్ళకు కూడా విలువైన సమయం ఇవ్వవలసిందే కోరుతూ, ఈ కమిషన్ పైన ఒక నిర్దిష్టమైన నిర్ణయం ఈరోజు జరగాలని కోరుతూ నేను ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు.